పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచది. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. పరమగీత గ్రంథములో 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనంలో ఒక 5 లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ 6వ వచనం అంతా ఇప్పుడు మనం ధ్యానించడానికి సమయం సరిపోదు, కానీ 6వ వచనంలో కొంత భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాము. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. చెప్పండి, నేను ఎండ తగిలిన దానను. ఏంటి? నేను ఎండ తగిలిన దానను. ఎండాకాలం వచ్చేసింది. ఎండలో మనం కూడా సమయాన్ని మార్చుకున్నాం. 10 గంటలకి, అదే 9:30కి కూడుకునేటువంటి వాళ్ళం 8 గంటలకే వచ్చే వారం నుంచి మనం కూడుకోబోతున్నాం. ఎండాకాలంలో ఎండలంటే సహజంగా అందరూ భయపడతారు. ఎండవేళలో ఎవరూ కూడా బయటికి రావడానికి ఇష్టపడరు. ఎండ పెరిగే దానికి ముందుగానే పనులన్నీ కూడా చేసుకుని కాస్త ఎండ పెరిగే సమయానికి ఎవరి గృహాల్లోనికి వాళ్ళు వచ్చేస్తారు. ఎండ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎండ బాగా ఉన్నప్పుడు కనీసం ఏదో చెట్టు నీడనైనా నిలబడాలనిపిస్తుంది. అయితే ఇక్కడ వాక్యంలో ఉంది, నేను ఎండ తగిలిన దానను అని ఉంది. ఎండ తగిలిన దానను అని ఉంది. ఎవరంటున్నారు ఈ మాట అని అంటే షోలమితి అంటుంది. షోలమితి అంటుంది. షోలమితి అంటే విశ్వాసికి సూచన, సంఘానికి సూచన. విశ్వాసికి సంఘానికి సూచన అయినటువంటి షోలమితి నేను ఎండ తగిలిన దానను అని అంటుంది. నిజమే, ఎండ తగిలినటువంటి ఆ అనుభవంలో మనసు అసలు ప్రశాంతంగా ఉండదు. గాబరాగా ఉంటుంది. చెమటలు పట్టేస్తాయి. ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడు నీడకి వెళ్ళిపోదామా, ఎప్పుడు కాస్తంత మజ్జిగ నీళ్ళు త్రాగుదామా అనిపిస్తుంది. అవునండి. ఈ వచనం ఈరోజు మనకి గుర్తు చేయడానికి ప్రభు యొక్క ఆలోచన ఏమై ఉందంటే, నేను ఎండ తగిలిన దానను, నేను ఎండ తగిలిన దానను కాబట్టి నేను నల్లగా అయిపోయాను. ఎండ తగిలితే నలుపైపోమా? ఏమన్నా అవుతామా? ఎండ తగిలితే శరీరం కాస్త నలుపు అవుతుంది కదా. షోలమితి చెప్తోంది, నేను ఎండ దెబ్బతిన్నాను, ఎండ తగిలింది, అందుకని నేను నల్లగా అయిపోయాను అలా అని చెప్పి మీరు నన్ను చిన్న చూపు చూస్తారా? నేను నల్లగా ఉన్నానని నన్ను చిన్న చూపు చూస్తారా మీరు? నేను ఎందుకు నల్లగా ఉన్నానంటే ఎండ దెబ్బ తగిలింది నాకు. ఎండ తగిలింది నాకు. ఎండ తగిలిందా? అవును. ఎండ తగలడం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 6వ వచనం. 91వ కీర్తన 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
వాగ్దాన మాట ఇది. మధ్యాహ్న కాలమందు పాడు చేయు రోగము అని చెప్పింది. మధ్యాహ్నం ఎండవేళలో పాడు చేసే రోగము, ఎండవేళలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎండలు బాగా పెరిగినాయి అనుకోండి, సహజంగా మనం ఏమనుకుంటాం, ఈ మాయిదారి ఎండాకాలంలో అసలు బయటికి వెళ్ళకపోతున్నాం, పొద్దున్న తుమ్ముద్దాడితే బయట పని కుదరడం లేదు, సాయంత్రం 5 అయిందనుకో అప్పుడు బయటకు వస్తున్నాం. పోనీ అప్పుడైనా కరెంటు పోయిందనుకోండి, ఇంకా మన తెప్పలు మామూలు తెప్పలు కాదు, ఇసులు కర్రలు ఇదివరకట్లాగా తాటాకి ఇసులు కర్రలు దొరకడం లేదు, ఏదో పేపర్ ముక్క పట్టుకుని ఇసురుకుంటున్నాం. మహా ఇబ్బందిగా ఉంది ఎండాకాలం. వర్షాకాలం అయితే కాస్తంత ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటాం. పోనీ వర్షాకాలం ఏమో సంతోషంగా ఉంటామంటే, అయ్యి బాబాయ్ బంత బయటికి వెళ్తే రోడ్డు మీద నళ్ళపోతున్నాం, మట్టి అంటికి పోతుంది, ఏదో ఈ ఎండాకాలమే బెటర్లే అనిపిస్తుంది. మరి ఏ కాలం మనకి అనుకూలంగా ఉంటుంది? అబ్బాబే, మనిషికి ఏ కాలం చూసినా అనుకూలంగా ఉండేటువంటి కాలం కాకుండా ఉంది. మనిషి కాలాన్ని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు షోలమిది చెప్తోంది, ఈ ఎండాకాలంలో ఉన్న మనతో ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, షోలమిది అంటుంది, నేను ఎండ తగిలిన దానను. ఎండ అనేది రోగమును పుట్టించడానికి అనువైనటువంటి వాతావరణంగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం 91వ కీర్తనలో. మధ్యాహ్నమందు పాడు చేయు రోగము, ఎండాకాలం రోగమును కలిగించేది, అనారోగ్యం కలిగించేది, అస్వస్థతను కలిగించేది, అననుకూలంగా ఉండేది, ఇబ్బంది కలిగించేది. ఆ ఎండాకాలంలో షోలమితి తన శరీరం మీద ఉండేటువంటి ఆ గ్లో, శరీరం మీద ఉండేటువంటి ఆ షైనింగ్ పోయి ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పండి, నల్లగా మారిపోయింది. సహజంగా మనల్ని కూడా అంటూ ఉంటారు, కాస్త ఎండలో బాగా తిరుగుతున్నావు అనుకోండి, ఎండలోకి బాగా వెళ్తున్నావేంటి, కాస్త మారే మనిషి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ షోలమితి అంటుంది, నేను ఎండ తగిలిన దానను కాబట్టి నేను ఏమయ్యానంటే నల్లగా మారాను. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూస్తారా మీరు? దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటో తెలుసా? ఎండ అనేది శ్రమకు గుర్తు, ఎండ అనేది శోధనకు గుర్తు, ఎండ అనేది అననుకూలతకు గుర్తు, ఎండ అనేది ఆత్మీయతకు పోగొట్టుకునేటువంటి పరిస్థితులకు గుర్తు. ఇప్పుడు షోలమితి ఆత్మీయంగా బానే ఉంది, కానీ ఎండలో అననుకూల పరిస్థితుల్లో, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎండలో ఉన్న ఈ యొక్క షోలమితి నల్లని దానిని చెప్తూ చిన్న చూపులు చూస్తున్నటువంటి సమాజాన్ని ప్రశ్నిస్తోంది. చిన్న చూపు చూస్తున్నటువంటి యెరూషలేము కుమార్తెలను ప్రశ్నిస్తోంది, మీరు నన్ను చిన్న చూపు చూడొద్దు. నేను శ్రమల్లో ఉంటే ఉండొచ్చు, నేను అననుకూలమైన పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చు, నేను ఒంటరిగా ఉంటే ఉండొచ్చు, నేను చిన్న పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చు, నన్ను చిన్న చూపు మాత్రం చూడొద్దు. ఎందుకంటే నేను కలిగి ఉన్న నా ప్రియుడు, చెప్పండి, ఘనుడు. హల్లెలూయా. నేను కలిగి ఉన్న నా ప్రియుడు ఘనుడు, ఆయన ఘనుడని నేను ధైర్యంగా ఉన్నాను. ఎండ తగిలిన దానిని చిన్న చూపు చూడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ ఎండ గురించి మాట్లాడడం లేదు. ఓకే, ఈ ఎండాకాలం ప్రారంభమైంది, అంతా ఇబ్బందులకి గురవుతున్నాము. ఒక విషయం చెప్పనా, ఇంత ఎండాకాలంలో దుబాయ్, షార్జా మునిగిపోయాయి. ఎడారి దేశం మునిగిపోయింది. అననుకూలమైనటువంటి వాతావరణంలో అక్కడ 50 degrees ఉండేటువంటి ఈ రోజుల్లో కుంభవర్షం. రాత్రి మాట్లాడాను దుబాయ్లో ఉన్న పాస్టర్ గారితో, అయ్యా మరి 7 అంతస్తుల బిల్డింగు, 7 అంతస్తుల బిల్డింగ్లో 2 అంతస్తులో ఉంటాను నేను, మొదటి అంతస్తు అంతా మునిగిపోయింది. ఇప్పుడు పైన 6 అంతస్తుల్లో ఉన్న వాళ్ళు కిందకు దిగడానికి లేదంటే గారు ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు. ఆయన మన మధ్యలోకి వచ్చారు.
రాజశేఖర్ గారు అనేటువంటి సేవకులు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ విడిది గది, ఆ యొక్క మేడగదిలో ఆయన ప్రసంగం కూడా చేశారు. మేడగదిలో ఆయన భార్య వచ్చి కరోనాకు ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో నేను చెప్తున్నాను, ఈ ఎండ అనేది భయంకరమైనటువంటిది. ఈ ఎండాకాలంలో అంటే అననుకూలమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అన్ని అననుకూలమైన పరిస్థితుల మధ్యలో షూలమితి కందిపోయింది. ఆ పరిస్థితులు అంటుంది, నన్ను చిన్న చూపు చూడొద్దు. సమాజం సహజంగానే చిన్న చూపు చూస్తుంది, అంతేనండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, చిన్న చూపు చూస్తుంది. ఏమండి, మనలో ఏవో ఇబ్బందులు వచ్చి, ఏవో కష్టాలు వచ్చి, శ్రమల పాలైపోయామనుకోండి, చిన్న చూపు చూస్తుంది. మనకున్న ఆస్తి అంతస్తులు తక్కువ ఉన్నాయనుకోండి, సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుంది. చిన్ని సంఘాన్ని కూడా చిన్న చూపు చూస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, షూలమితి ఏం చెప్తుందంటే, నేను ఎండ తగిలిన దానను. నిజమే, ఎండ తగిలింది కాబట్టి నల్లగా ఉన్నానని మీరు నన్ను చిన్న చూపు చూస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనల్ని బలపరచాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నల్లని దానని నన్ను చిన్న చూపును చూడకుడి. వాక్యంలోదేనా ఇది? బైబిల్లోదేనా ఈ మాటలు నేను చదువుతున్నాను? నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. అంతేకాదు, నా సహోదరులు నా మీద కోప్పడ్డారు, నన్ను ద్రాక్ష తోటకు కావలిగా ఉంచారు. నేను ఎండ తగిలి నల్లగా అయిపోయి చిన్న చూపులు, కోపం మధ్యలో నేనున్నాను. అయితే యెరూషలేము కుమార్తెలారా, మీకు ఆ విషయం చెప్పాలి. నేను 5వ వచనం చదువుదాం ఇప్పుడు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి సమాజమా అని చెప్పి షూలమితి చెప్తుంది. ఎండ తగిలితే తగిలింది, నల్లగా అయితే అయ్యాను. కష్టం వస్తే వచ్చింది, శ్రమ వస్తే వచ్చింది, శోధన వస్తే వచ్చింది, ఇబ్బంది వస్తే వచ్చింది. ఇబ్బందిలో, శోధనలో, కష్టంలో, ఒంటరితనంలో, కన్నీటిలో నలిగిపోయాను. మీరు నన్ను చిన్న చూపు చూడద్దు. చిన్న చూపు చూస్తారా అని అడుగుతూ 5వ వచనంలో చెప్తుంది, ఒకవేళ నేను నల్లని దాననైనా సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహజంగా చాలా మంది అనుకుంటారు ఏంటంటే, తెల్ల తోలుంటే అందమని. కానీ అందం అనేది మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి వస్తుంది. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క సుగుణాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ షూలమితి చెప్తుంది, శారీరకమైనటువంటి అందం గురించి నేను మాట్లాడడం లేదు. ఈ యొక్క అందం ఎలాంటిదంటే, ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నల్లని దాననైనను సౌందర్యం. దేవుని యొక్క సన్నిధానంలో సౌందర్యవంతమైనటువంటి విశ్వాసిగా దేవునికి మహిమకరంగా ఉండాలి. పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకోండి, పెళ్లి కొడుకు దగ్గర పెళ్లి కూతుర్ని ఎలా సిద్ధపరుస్తారు? శుభ్రంగా, చక్కగా, ఏమండి, చక్కగా పిల్లలు తయారు చేసి పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకొస్తారు. పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నా అలా చూసేసరికి ఆ పెళ్లి కూతురి మీద తన యొక్క మొదటి చూపు ఉంది. ఆ చూపులో ఒక భావన ఏర్పడుద్ది, నాకు సరైనటువంటి జోడి అమ్మాయి అని. ఒకవేళ అలా కాకుండా ఈ చింపుడు జుట్టుతోటి నిద్ర ముఖాన్నే తీసుకొచ్చేసి, ఏమండి, ముఖం వికారంగా పెట్టి నిలబెట్టారనుకోండి, ఆ అమ్మాయిని చూసి ఏమనుకుంటాడు? పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యం చాలా చాలా ప్రాముఖ్యం కదా. ఇక్కడ నేననే
ఇహ సంబంధమైనటువంటి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి కాదు, మన ప్రభు అయినటువంటి యేసు అనేటువంటి వరుడికి సంఘం అనేటువంటి వధువు సౌందర్యవంతురాలుగా సిద్ధపాటు చేయబడుతుంది. హల్లెలూయా. అందుకనే సంఘం చెప్తుంది, నా ప్రియుడు గొప్పడు, నా ప్రియుడు పరిశుద్ధుడు, నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు, నా ప్రియుడు సుందరుడు, నా ప్రియుడు మహాధరుడు. నేను నల్లగా ఉంటే మీకంటే మీరు చిన్న చూపులు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజం ఈ రోజు క్రైస్తవ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని అదే కదా చిన్న చూపు చూస్తుంది. సమాజం ఏమంటుంది? క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని, నువ్వు మధ్యాకాశానికి వెళ్తావా? నువ్వు క్రీస్తు ప్రభు సరస్సును కూర్చుంటావా? నువ్వేమన్నా ప్రత్యేకమైన వాడవా, దిగివచ్చిన వాడవా, దిగివచ్చినటువంటి దానవా అని చెప్పి విశ్వాసిని సమాజం ప్రశ్నిస్తుంటే సమాజం ఏం చెప్పాలంటే, నేను నల్లని దానినే, నేను పాపినే, నేను దోషినే, నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన దానినే, కానీ నా సౌందర్యం నన్ను బట్టి కలిగింది కాదు. నా ప్రియుడు ధవళవర్ణుడై ఉండి రత్నవర్ణుడిగా మారాడు. రత్నవర్ణుడు ఎందుకు మారాడంటే ఆయన నన్ను ధవళవర్ణముగా చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నల్లని దానిని నన్ను చిన్న చూపులో చూడకూడదు. నేను ఎండ తగిలిన దానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండవేళ మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాస్తంత ఆరు బయట మంచం వేసుకుని ఎండలో పడుకుంటామండి. ఏ చెట్లు లేని చోట పడుకుంటామా? పడుకోం. ఎక్కడ నీడగా ఉందో అక్కడ చూసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం. కాస్తంత ఎండ తగ్గేంత వరకు కదండి, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఎండ వేళలో మనందరికీ విశ్వాసి అయినటువంటి తండ్రి, విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రహాము గురించి కొన్ని మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము సంధ్య వేళ, సాయంకాలం వేళ అని లేదు, ఎండవేళ అని ఉంది. ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడాలి మీరు. అబ్రహాము ఉన్నాడు. ఈ షోలమిత్ అనే సంఘం అబ్రహాము యొక్క విశ్వాసము ఒక సూచనగా ఉంది. అబ్రహాము యొక్క పిల్లలుగా మనము విశ్వాసమును బట్టి మార్చబడ్డాం. ఆ యొక్క సార్వత్రిక సంఘంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము ఎండవేళలో ఏం చేస్తున్నాడంటే చూడండి, గుడారపు ద్వారం వద్ద కూర్చున్నాడు. హల్లెలూయా. అంతకుముందు అబ్రహాం చూస్తే 16వ అధ్యాయం 17వ వచనం, 16వ అధ్యాయము 17వ అధ్యాయము చదవద్దు, మీరు చదవక్కర్లేదు. ఇప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. మహాశ్రమలు పడ్డాడండి అబ్రహాం. ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత టెన్షన్ పడ్డాడో, ఎంత ఒత్తిడికి గురయ్యాడో, ఎంత మానసికంగా నలిగిపోయాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో. అలాంటి ఇబ్బంది, శ్రమ, శోధనలో ఉన్నప్పుడు అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. గుడారం అంటే ఏంటి? ఒక చిన్న గుడ్డతో వేసినటువంటి గుడారం. మనం రోడ్డు ప్రక్కన వెళ్తున్నప్పుడు చెట్ల కింద మరి చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఉంటారు. ఆ గుడారం దేనికి సూచన అంటే, మాది ఈ ఊరు సొంతం కాదు, మేము వెళ్ళిపోతాము, ఇక్కడ వారం రోజుల్లో 10 రోజుల్లో ఉండి వెళ్ళిపోతాం అనే కదా. గుడారము దేనికి సూచన అంటే
చెప్పండి, మనము ఇక్కడ స్థిర నివాసులం కాదు. ఇక్కడ ఎంత ఆస్తున్నా, ఇక్కడ ఎంత అంతస్తున్నా, ఇక్కడ ఎంత పదవి ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, లేకపోతే ఇక్కడ ఎంత పలుకుబడి ఉన్నా, ఇక్కడ ఎంత ఆస్తి పాస్తులు మనకున్నా, ఈ భూమి మీద మనము స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. గుడారంలో నివసించే వాళ్ళమే కదండి, గుడారంలో నివసించే వాళ్ళమే. ఈ గుడారంలో ఉన్న అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు? ఎండవేళ ఏం చేస్తున్నాడు? ఎండవేళ ఏం చేస్తున్నాడు? కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే ద్వారం దగ్గర కూర్చుని చూస్తున్నాడు అనమాట. ఎండ వైపు చూస్తున్నాడు. తాను గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఎండ వైపు చూస్తున్నాడు. ఆ ఎండ వేళలోనే అబ్రహాం జీవితం మారిపోయింది. మనం అనుకోవచ్చు, శ్రమలో, శోధనలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన ముందు అద్భుతమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమైతే ఆయనను చూడగలగాలి. ఆమేన్. శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోతాం, ఆయన వైపు చూడడం మర్చిపోతాం. బ్రెజిల్ దేశం తెలుసా మీకు? బ్రెజిల్ దేశం ఎందుకు తెలియదు మీకు? మన దగ్గరికి జూలియానా గారు వచ్చారు కదా, ఆ దేశం నుంచి వచ్చారు. ప్రపంచంలో బ్రెజిల్ దేశం దేనికి ప్రసిద్ధి అంటే ఫుట్బాల్కి ప్రసిద్ధి. ప్రపంచంలో బ్రెజిల్ తోటి ఫుట్బాల్ లగ్గే వాళ్ళు ఎవరు ఉండరు. అద్భుతంగా ఆడతారు ఫుట్బాల్ ఆడిన తర్వాత, మొన్నే వాళ్ళు నెగ్గిన తర్వాత, వాళ్ళు విజయం వచ్చేసిన తర్వాత, వాళ్ళు మోకాళ్ళ మీద ఆ గ్రౌండ్ అంతా నడిచారు. విజయం వచ్చిన తర్వాత వాళ్ళు కప్పు తీసుకుని మోకాళ్ళ మీద ఆ స్టేడియంలో కొన్ని వేల మంది ఉంటే, వేల మంది మధ్యలో మోకాళ్ళ మీద నడిచారు. ఎలాగో తెలుసా? కప్పు తీసుకుని బైబిల్ చదువుతూ. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ప్రపంచంలో ఏ దేశం వచ్చినా ఫుట్బాల్ అంటే గడగడలాడించడానికి కారణం ఏంటంటే, మా శక్తి వల్ల కాదు, మా జ్ఞానం వల్ల కాదు, మా తెలివితేటల వల్ల కాదు, మా దేవుని వలన. హల్లెలూయా! దేవుని వైపు చూశారు, విజయాన్ని అనుభవించారు. ఇందాక చక్కని సాక్ష్యం అదే చెప్పారు కీర్తన ధ్యానంలో. మనం ఏమై ఉన్నామో అది మన వలన కాదు, మన దేవుని వలనని మాటికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనల్ని మన దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మనకు వచ్చే ఏ విజయమైనా, మన ముందున్న ఏ శ్రమైనా మనకు చాలిన దేవుడు చెప్పండి, మన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఇక్కడ ఎండవేళలో అబ్రహాము ఒంటరిగా మెలకుగా ఉన్నాడు. అక్కడ లోపల సారం ఉంది, సారం రెస్ట్ తీసుకుంటుంది. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాము ఎండవేళలో ద్వారం దగ్గర కూర్చుని చూస్తున్నప్పుడు అతనికి ఏం కనిపించిందంటే, యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చిన్న చెట్టు కొబ్బ దొరికిందనుకోండి, వదులుతాడా? చిన్న పొల దొరికిందనుకోండి, గడ్డి పరక దొరికిందనుకోండి, వదులుతాడా? మనిషి అంత చిన్నదానికి కూడా తాపత్రయపడేటువంటి మనస్తత్వం ఉన్న మనిషికి ఎండవేళలో యెహోవా తానే ఎదురుగా వచ్చి నేనున్నాను అని చెప్తే ఎంత బాగుంటుందండి. కాకపోతే ఎండవేళలో మనం మన గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఎండలో మనకు ప్రత్యక్షం అవ్వబోయేటువంటి యెహోవా వైపు మనం చూడడం లేదు. ఇక్కడ ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అప్పుడు ఏం చేశాడు? అతడు
కన్నులెత్తి అంటే తీక్షణంగా చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. వినాలి. గుడార ద్వారం వద్ద కూర్చున్నాడు. వాళ్ళంత దూరాన యెహోవా కనిపించారు. యెహోవా కనిపించనని చెప్పి వ్రాయబడి అక్కడ ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఎండవేళ ఎవరో ముగ్గురు వస్తున్నట్టున్నారు రాని అని గుడారపు ద్వారం వద్దే కూర్చోవాలా? ఎందుకంటే బయట ఎండ కదా, బయట అననుకూలంగా ఉంది కదా, బయట ఇబ్బందికరంగా ఉంది కదా, కళ్ళు మండిపోతాయి కదా. అంత ఎండవేళలో ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉంటే అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మీద ఏం చేశాడైనా? నేల మట్టుకు వంగి. భూమి ఎలా ఉంటుందండి ఎండవేళ? పిల్లలు చెప్పులు వేసుకోకుండా వెళ్ళారనుకోండి, కాళ్ళు కాలిపోతాయి. మనం వెళ్ళినా అలాంటి ఎండవేళలో నేల మీద బోర్లా పడిపోయాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను కృష్ణ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక ఇంటర్వ్యూ చేశాను. మీరు చూసారా? పూర్తిగా చూసారా? 1.5 గంట ఉంటుంది అది, చూడండి. దాంట్లో ఆయన తన చిన్నప్పుడు వాళ్ళు నిప్పుల గుండెం మీద నడిచేవారట. వాళ్ళకు ఉండేటువంటి భక్తిలో వాళ్ళ తమ్ముడిని నిప్పుల గుండెం మీద నడిపిస్తుంటే వెనకాల ఉన్న వాళ్ళు ఈ పిల్లలు సరిగ్గా స్పీడ్గా నడవడం లేదని తోసేసి నడిచేశారట. ఆ చిన్న బిడ్డ నిప్పుల్లో పడిపోతే వాళ్ళ నాన్నగారు, అంటే కృష్ణ గారి యొక్క నాన్నగారు, నిప్పుల మీదకి వచ్చి మోకరించి ఆ పడిపోయిన బిడ్డను తీసుకుని మరలా లేచి బయటికి వెళ్ళాడట. అంటే ఇప్పుడు ఆ తండ్రి మోకాళ్ళు కూడా కాలిపోయినాయి, పిల్లవాడు కాలిపోయాడు, సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ భక్తి అలా ఉన్నది. ఇప్పుడు ఎండవేళ ముగ్గురుగా కనిపిస్తున్నటువంటి యెహోవా కనిపించనని చెప్పి వ్రాయబడినటువంటి ఆ సందర్భంలో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని యొక్క ఎదుట ఎండవేళలో పరిగెత్తుకుని వెళ్ళి సాగిలు పడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నేనేమంటానంటే ఎండకు భయపడవద్దు. ఏ ఎండ? ఈ ఎండ కాదు, శ్రమ అనేటువంటి ఎండకు, శోధన అనేటువంటి ఎండకు, ఇబ్బంది అనేటువంటి ఎండకు, ఒంటరితనం అనేటువంటి ఎండకు, ప్రియమైనటువంటి దైవని సంగమా, మనకు ఉండేటువంటి లేమి అనే ఎండకు మనం భయపడద్దు. ఎండవేళ అబ్రహాము గుడారపు ద్వారమునంద యెహోవాను ఎలాగైతే చూశాడో అలాగే మన యొక్క ఎండవేళలో మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి చూచే కన్నులు కలిగి ఉండాలి. మనకి దేవునికి స్తోత్రం. కన్నులెత్తి చూశాడట. ఏమైందప్పుడు? గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా. ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే ఇప్పుడు, అంటే ఈ ఎండవేళ, ఈ సమస్యలో, ఈ శోధనలో, ఈ ఒంటరితనంలో, ఈ ఇబ్బందులో, ఈ ఒత్తిడిలో నన్ను దాటిపోవద్దు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తెచ్చుకోండి. ఇంట్లోకి రమ్మని చెప్పడానికి ఇల్లు ఏమన్నా పెద్ద అంతస్తులు కలిగిందా? చిన్న గుడారం కదా. కాబట్టి ఆ చెట్టు నీడలో కూర్చున్నారు. నేను ఈ మమ్రే ప్రాంతానికి వెళ్ళినప్పుడు
ఏ గుడారము దగ్గర అయితే అబ్రహాము మరి ఆ గుడారం ఏ చెట్టు దగ్గర అయితే అబ్రహాము గుడారం వేసుకున్నాడు, అదే చెట్టు దగ్గరికి వెళ్ళాం మేము. ఇప్పుడు ఆ చెట్టు శిథిలమైపోయింది, మొదలుంది, కొంత భాగం నిలిచి ఉంది. ఇజ్రాయేలు శాస్త్రజ్ఞులు ఇప్పుడు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆ చెట్టును అలా కాపాడుతున్నారు. ఎండవేళ నల్లని దానన్నా అయిపోయాను అని చెప్పి కృంగిపోకుండా, నన్ను చిన్న చూపు చూస్తారేంట్రా అని చెప్పి సమాజాన్ని అడుగుతూ తన దేవుడు తనని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఒక నిబ్బరమైన మనసు కలిగి ఉంది. ఇందాక సార్ చెప్పారు కీర్తన వివరిస్తున్నప్పుడు, ఏమని, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇదే జీవితమేమో అనుకుని, ఇక ఈ ఫెయిల్యూరే నా జీవితానికి అంతమేమో అనుకుని పైకెక్కి కిందకు దూకేసి చచ్చిపోయాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఎండవేళలో అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసం, తన దేవుడు ప్రత్యక్షమైతే ఆయనను చూడగలిగిన విశ్వాసం, ఆయనను దాటిపోవద్దు ప్రభువా అని చెప్పి బ్రతిమిలాడిన విశ్వాసం, ఎండవేళలో వేడెక్కినటువంటి భూమి మీద వంగి నమస్కరించినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు ప్రభువా అని అడుగుతున్నాడు. కొంచెం నీళ్ళు ఇస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకో. అబ్రహాము మాట చూస్తే నాకు నవ్వు వస్తుంది. అలసట్లు ఎవరున్నారు చెప్పండి? అలసట్లు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు కదండి. ఎందుకంటే 16వ అధ్యాయం 17వ అధ్యాయం నానా తిప్పలు పడిపోతాడు. ఇబ్బంది, సమస్య, శోధన, భయంకరమైనటువంటి ఆవేదనలో ఉన్నాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుడితో అబ్రహాం మాట్లాడుతున్నాడు, నేను కొంచెం నీళ్లు తెస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకో. అలసట్లోనేమో అబ్రహాం ఉన్నాడు, అలసట తీర్చుకో అని దేవునికి చెప్తున్నాడు. నిజానికి మన దేవుడైనటువంటి ప్రభు అలసట తీర్చేటువంటి వాడు అయి ఉన్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. 5వ వచనం, కొంచెము ఆహారం తెచ్చేదను, వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దుకు వచ్చితేనే నేను, వారు నీవు చెప్పినట్లు చెయ్యమనగా. ఏమన్నాడు? నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకునుడి అని అంటాడు. ఆహారం ఎక్కడి నుంచి తెస్తానంటున్నాడు? లోపల నుంచే కదా తేవాలి. అది మధ్యాహ్నమేనా? పొద్దుటాళ్ళు ఏదో ఆహారం తినుంటారా? ఆహారం ఎవరు తయారు చేసి ఉంటారు చెప్పండి? సారమేనా? తయారు చేసి ఆ పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కుని కాస్తంత నడుము వాల్చుకుని ఉంటుంది కదండి ఆవిడ. ఆ ఎండవేళలో నడుము వాల్చుకుని ఉంటుంది. ఇప్పుడు అన్నడిగినా ఆవిడ మాట తీసుకోకుండా నేను ఆహారం తెస్తానన్నాడు. వాళ్ళు ఉన్న తక్కువ వాళ్ళ, వచ్చిన వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళ? ఎవరా? సర్వశక్తి కలిగినటువంటి ప్రభు. అయితే పట్టరు, నువ్వు తెస్తానన్నావు కదా, పట్టరు. అయితే లోపలికి వచ్చాడు ఇప్పుడు అబ్రహాం లోపలికి వచ్చాడు. చదవాలి. అబ్రహాం లోపలికి వచ్చి అన్నాడు, అబ్రహాము గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, కంగారుగా లోపలికి వెళ్ళి అంటున్నాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. సారమ్మకి చెప్తున్నాడు, లేపి తొందరగా లేపి, సారమ్మ నువ్వేం చేస్తావంటే 3 మానికల మెత్తని పిండి, కాస్తంత మరుంగా ఉండకూడదు, మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. కాస్తంత ఏ వరి అయితే నీళ్లలో ఉడకేసి, ఏమండి, ఏ వరి అనుకోండి
అన్నం అనుకోండి, నీళ్ళల్లో ఉడకేసేసి వార్చి పెట్టేయచ్చు. ఇది అలా కాదు, మెత్తని పిండి తేవాలంట. అప్పుడు మెత్తని పిండి తేవాలంటే ఏమన్నా మిల్లు ఉందండి, మిల్లు దగ్గరికి వెళ్ళి ఈయన ఏమన్నా ఆడించుకొచ్చి డబ్బాలో పోసాడా? నా మొహం డబ్బాలు ఉన్నాయి అప్పుడు. ఏమండి, ఆ వంటగది ఏమన్నా ఉందా? వంటగదిలో డబ్బాల్లో పేర్చేయడం అనుడు కిరాణా పట్టీలో తెచ్చి ఏమీ లేదు అంటున్నాడు. లోపలికి వచ్చి అంటున్నాడు, మెత్తని పిండి తెచ్చి, సరమయ్య మెత్తని పిండి తెచ్చి దాన్ని పిసకాలి, దాన్ని మళ్ళీ రొట్టె చేయాలి. చూడండి, చపాతీ రోజున గృహిణి చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే 2 తింటాడో 3 తింటాడో 4 తింటాడో తెలీదు కదండి. మనం అడుగుతాం, వాళ్ళు పిండి చేయాలి, ఇలా చేయాలి. అవునండి, పూరీ రోజున కూడా, దోశ రోజున కూడా ఒక్కొక్కటి వేయాలి కదా. మరి అది ఈవిడి పిండి తెచ్చి పిసికి దాన్ని రొట్టె చేసి దాన్ని మళ్ళీ కాల్చి దాంట్లోకి కూర వేసి వండాలి. ఇంకా అంటాడు, వినండి వినండి, ఇంకా అంటాడు 7వ వచనం, మరియు అయిపోయింది అనుకుంటా, ఇంకా లేదో, మరియు మరియు అబ్రహాము పశువుల మందకు, ఈవిడికి ఇది చెప్పేశాడా? మనోడు పశువుల మంద దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అబ్రహాంకి పశువుల మంద ఉంది కదా. పశువుల మంద దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానిని అప్పగించాను. తీసుకొచ్చి అప్పగించాడు. తన లేత దూడను తీసుకొచ్చి పనివానికి అప్పగించాడు. వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా సిద్ధపరిచాడు. 8వ వచనం, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను, అంటే వెన్న పాలు ఇవన్నీ ఉన్నాయంటే తనకి మంద ఉంది కదా, ఆ పాలు వెన్న తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, అంటే సిద్ధం చేయించిన దూడ అంటే మాంసాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి కాదు, లోపలికి తీసుకెళ్ళి వండించి తీసుకొచ్చి. ఏమండి, అక్కడ భార్యాభర్తలు అబ్రహాము సారమ్మ ఎంత టెన్షన్ పడి ఉంటారు చెప్పండి. ఏమయ్యా, మీ అమ్మగారు తరపుళ్ళు ఎవరా? ముగ్గురు ఎవరు? మీ మామయ్యలా? కాదు సారమ్మా. మీరు అక్కడ ఉండేవారు కదా, ఊర్లో ఉండేవారు కదా, అప్పుడు బొమ్మలు అమ్మేవాడు కదా, అది మీ వీధిలో వెళ్ళాలి, ఇలా వచ్చారా? కాదు సారమ్మా. మరి మా వాళ్ళ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవరిని పంపించారా? కాదు సారమ్మా. మరి ఎవరాళ్ళు? నాకేం తెలుసు సారమ్మా, నాకేం తెలుసు సారమ్మా. నాకు మాత్రం ఒకటి తెలుసు, వాళ్ళు ముగ్గురు కూడా దేవుని యొక్క మహిమ కలిగిన వాడుగా నేను చెప్పగలను. సారమ్మ, నీకెందుకు ఈ ఎండవేళలో ఈ తెప్పలని ఎందుకని ఒక్క మాట అనాలా? ఎండవేళే జరుగుతుంది ఇదంతా, తతంగం అంతా. కాస్తంత చల్లబడ్డా కాదు, ఎండవేళ జరుగుతుంది ఈ తతంగం అంతా. ఈ సారమ్మ మొత్తం సిద్ధపరిచిందండి. 6వ వచనం 7వ వచనంలో మొత్తం మీద సారమ్మ అబ్రహాం ఇద్దరు కూడా ఏమండే గారు, ఇద్దరు లోపలికి వెళ్ళి ఏం పడ్డారో తెలీదు, ఎలా పడ్డారో తెలీదు. ఆ దిగి వచ్చినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి వారు ఏం చేశారు? ఆతిథ్యం ఇస్తున్నారు. త్వరగా సిద్ధపరచను. 8వ వచనం, తరువాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలబడను. ఇలా నిలబడ్డాడు. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా, వీళ్ళకి తెలియదండి, ఇదంతా తయారు చేసి పెట్టింది తెలీదా? కానీ అబ్రహాముని కావాలని అడుగుతున్నారు. సారం ఏది? నీ భార్య సారం ఏది?
అదిగో 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 అలా చూడండి, చెట్టు కింద కూర్చున్నారు కదా ఇల్లు, అదిగో అక్కడేమో గుడారం ఉంది కదా, అదిగో గుడారంలోనే ఉంది అని చెప్పారు. అందుకైనా ఈ మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారమ్మకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. గుడారం ద్వారం దగ్గర నిలబడింది. ఇంతవరకు ఎక్కడైతే అబ్రహాం కూర్చున్నాడో అక్కడ ద్వారం దగ్గర నిలబడి చూస్తుంది. ఎండవేళ, ఎందుకంటే లోపలికి మళ్ళీ ఎప్పుడు సారమ్మ పలానాది తీసుకురాని ఎప్పుడు అంటాడో తెలీదు, ఎప్పుడు తెలీదు. అలాంటి సమయంలో తాను సిద్ధపరచడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అంటున్నారు, ఆ ముగ్గురు అంటున్నారు, మరలా ఈ రోజుల్లో మేము వస్తాం, వచ్చేటప్పటికి సారమ్మ చేతిలో చెప్పండి కుమారుడు కలుగునని చెప్పాను. అక్కడ ప్రారంభమైంది సంతానం, అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. నీతి బిడ్డలు, దేవుని రాజ్య వారసులు, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క నామములో విశ్వాసం ఉంచేటువంటి జనాంగం అక్కడ నుండి ప్రారంభమైంది. ఎండవేళలో ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సారమ్మ నవ్వుకుంది, సారమ్మ ఇది జరుగుద్దా అనుకుంది. కానీ దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, 13వ వచనం కూడా చదవండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. సారా ఎందుకు నవ్వుతుంది? వృద్ధురాలనైనా నాకు బిడ్డలు పడతారా అని నవ్వుకుంటుంది. ఎందుకు? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా అనున్నదా? ఈ మాట ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఎండవేళే కావచ్చు. ఎండవేళ అంటే నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, ఒంటరితనం కావచ్చు, నీ పరిస్థితులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు. ఎండాకాలంలో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో, ఎలాంటి మనసు నెమ్మది లేకుండా ఉంటుందో, చెమటలు పెట్టేసినట్టుగా అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నీ ముందుకు వచ్చి, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. నువ్వేం చెప్పాలి ఇప్పుడు? సమాధానం లేదు ప్రభు అని చెప్పాలి. అంతే కదా? దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పాలి. ఈ ఎండవేళ దేవుడు అబ్రహాముని దర్శించాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఒక పెను మార్పు జరిగింది. షోలమితి ఎండవేళ నల్లగా మారిపోయింది. షోలమితి తాను మానసికంగా కృంగిపోకుండా షోలమితి అంటుంది, నా దేవునిలో విశ్వాసం ఉంచుతున్నాను, మీరు నన్ను చిన్నచూపు చూడొద్దు, చిన్నచూపు చూడొద్దు. నన్ను చిన్నచూపు చూస్తే నా దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాడు. నేను నల్లని దారినైనా సౌందర్యవంతురాలను అని చెప్తుంది. ఈ క్లుప్త వివరణ మీకు నేను అందిస్తున్నాను ఎండవేళలో. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కానీ నేను ముగిస్తున్నాను ఈరోజు. దయచేసి గమనించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఎండ తగిలిన దానను, నల్లని దానిని నన్ను చిన్న చూపును చూడకుడి, నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. అబ్రహాము ఎండవేళ తన గుడారపు ద్వారమునొద్ద కూర్చుని చూచుచుండగా యెహోవా అతనికి కనబడెను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎండవేళ, ఇబ్బందికరమైన వేళ, శోధన సమస్య ఉన్న వేళ, కఠినమైన వాతావరణం ఉన్న వేళ, ప్రభు ఎండవేళలో గుడారపు ద్వారం వద్ద కూర్చుని నిన్ను ఎలాగా అబ్రహాము చూడగలిగాడు, నేను కూడా విశ్వాసము ద్వారా నిన్ను చూడగలగడానికి, తద్వారా అబ్రహాము జీవితంలో ఒక పెను మార్పు ఎలా వచ్చిందో మా జీవితాల్లో కూడా నిన్ను బట్టి ఒక పెను మార్పు రావడానికి సహాయం చేయండి. నన్ను దాటిపోవద్దయా, నీ కటాక్షం ఉంటే నన్ను దాటిపోవద్దని అబ్రహాము ఎలా ప్రార్థించాడు, మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నీ కటాక్షం చూపు. చిన్న ప్రార్థన చేసుకుందామా? చేయండి దయచేసి, మోకరించి చిన్న ప్రార్థన.